హలో, నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజ్ అండి. అగ్రరాజ్యంగా భారతదేశం అనేటటువంటి అంశం మీద నేను ఇప్పటికే 2 టాక్స్ ఇచ్చాను. ఇవాళ ఇది 3వ టాక్. అగ్రరాజ్యంగా భారతదేశం అనే పుస్తకం కూడా రాశాను. ఆ, నేను మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా, ఐ సర్జన్గా ఇంచుమించు 40 years పనిచేశాను. డిఫరెంట్ కాలేజెస్లో. మెడికల్ కాలేజీకి రిమ్స్ మెడికల్ కాలేజీకి డైరెక్టర్గా కూడా పనిచేశాను. అందువల్ల ఎడ్యుకేషన్ మీద నాకు కూడా కొన్ని థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా ఎడ్యుకేషను అనేది వాళ్ళకి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అయితే మన భారతదేశంలో ఎడ్యుకేషన్కి పెద్ద సెట్ బ్యాక్ వచ్చింది. ఒకనప్పుడు విదేశాల నుంచి మన దేశానికి వచ్చి చదువుకునేవాళ్ళు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నలంద, తక్షశిల, విక్రమసింహపురి ఇలాంటి నాగార్జున యూనివర్సిటీలకు వచ్చి విదేశాల నుంచి వచ్చి చదువుకునేటువంటి ఒక దశ ఉంది మన దేశంలో. ఆ దశ నుంచి చీకటి యుగంలోకి పోయింది. ఈ చీకటి యుగాల్లో నుంచి మళ్ళీ బయటికి రావడానికి చాలా చాలా సమయం తీసుకుంది. ఈ ఎడ్యుకేషన్ మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే. బ్రిటిష్ వారి పాలనలో లార్డ్ మెకాలే భారతదేశం అంతా కూడా పర్యటన చేసి ఆయన ఎడ్యుకేషన్ మీద ఒక పెద్ద నివేదిక సమర్పించడం జరిగింది. దాన్ని బట్టి కొన్ని సంస్కరణలు కూడా ఏర్పడ్డాయి. ఈ చీకటి యుగాల్లో ఏం జరిగింది అంటే ప్రధానంగా ఎడ్యుకేషన్ అనేది దేశంలో ఉండేటటువంటి అధిక శాతం ప్రజలకి విద్య లేకుండా చేయడం అనేది. మనుధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఈ శూద్రవర్ణం అనేవాళ్ళు బానిసలు, వాళ్ళకి చదువు అవసరం లేదు, వాళ్ళు బానిసలుగా బ్రతకాలి, చదువుకోకూడదు, వాళ్ళకి ఆస్తులు ఉండకూడదు, మంచి దుస్తులు ఉండకూడదు, సంపద ఉండకూడదు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళు ప్రచారం చేసి అధిక సంఖ్యలో ఉండేటటువంటి ప్రజలకి విద్య లేకుండా చేశారు. విద్య లేకుండా చేయడం వల్ల ప్రజలు కేవలం వృత్తులకే పరిమితమయ్యారు. ఆ వృత్తులు ఏంటంటే అవి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వృత్తులు. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తుంది, ఆ పిల్లల నుంచి ఇంకో పిల్లలకి వస్తుంది. అలాగ ఒక విష సర్కిల్లో పడిపోయారు, బావిలో కప్పల్లాగా అయిపోయారు. దాని నుంచి బయటికి రావడానికి లార్డ్ మెకాలే కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టారు. అవి ఈనాటికి కూడా చాలా గొప్పవి. ఎందుకంటే భారతదేశంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటటువంటి విషయం ఆయన మొట్టమొదటిగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేశారు. అయితే దాన్ని మన దేశంలో ఉండేటటువంటి స్వతంత్ర ఉద్యమ పోరాట యోధులు అందరూ కూడా దాన్ని వక్రీకరించి చెప్పారు. బానిస విద్యా విధానం అని అన్నారు. కానీ ఈ బానిస విద్య వీళ్ళందరూ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ ఆ బానిస విద్యా విధానంలోనూ చదువుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళే, వాళ్ళంతా ఇంగ్లాండ్లో చదువుకున్న వాళ్ళే ఉద్యమానికి నాయకులు అయ్యారు. దేశ నాయకులు, జాతీయ స్థాయిలో నాయకులు కానీ, రాష్ట్ర స్థాయిలో నాయకులు కానీ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు, ఇంగ్లాండ్లో చదువుకున్న వాళ్ళే అయ్యారు. సరే, ఇంకా అనేక దశలు దాటుకుని మనం ముందుకు వచ్చాము. స్వతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు అయిన తర్వాత ఈ విద్యలో వచ్చినటువంటి అంశాలని మనం తీసుకుందాం. మన మానవులు అభివృద్ధి క్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పారిశ్రామిక ఉత్పత్తులకి వచ్చారు. పరిశ్రమలు మానవ జీవితాన్ని సులభతరం చేశాయి. చాలా వస్తువులు, పరిశ్రమలో తయారైనటువంటి వస్తువులు మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి పరిశ్రమలు అనేవి చాలా ప్రధానమైనటువంటి విషయము. కాబట్టి పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలి. పరిశ్రమలను అభివృద్ధి చేయాలంటే దానికి తగినటువంటి విద్య కావాలి, దానికి తగినటువంటి శిక్షణ కావాలి. ఈ దిశగా మనము ఏ దశలో ఉన్నామో ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాం. ఒకసారి నేను విశాఖపట్నంలో CII వాళ్ళ మీటింగ్ వెళ్ళాను. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేటటువంటి మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఒక స్లైడ్ ప్రజెంట్ చేశారు. ఆ స్లైడ్లో ఏముందంటే
టెక్నికల్ ఎడ్యుకేషన్లో, ఆ తర్వాత ఆంధ్రప్రభలో కూడా ప్రచురించారు. 2018 సంవత్సరంలో ప్రచురించారు. ఏంటంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది అనేటటువంటి విషయం మీద వాళ్ళొక స్లైడ్ వేశారు. ఆ స్లైడ్ ఏముందంటే, దక్షిణ కొరియా 96% స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్, అమెరికాలో 80% స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్గా ఉంది, జర్మనీలో 83, జపాన్లో 80, ఇండియాలో 6.1. చూడండి ఎంత డిస్పారిటీ ఎందుకు వచ్చింది అని అంటే, ఇది దీనికి పునాదులు కల్చర్లో ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వృత్తులు చేయడానికి మన ప్రజలు సుముఖంగా ఉండరు అనేది మనం విస్మరించి మనం మాట్లాడితే ప్రయోజనం లేదు. ఈ వృత్తులు ఎందుకు చేయడానికి సుముఖంగా లేరు అని అంటే, ఆ వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా శూద్రులు, లేకపోతే అంటరాని వాళ్ళు అనే బ్రాండ్ వేసేసారు వాళ్ళకి. వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం అంటే వ్యవసాయ పనులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులు, అలాగే ఇక మట్టి పనులు, కుమ్మరి పనులు, తర్వాత మంగళ పనులు, కార్పెంటరీ పనులు, ఇలాగా అనేక మరి పశువులు కాసేటటువంటి గొల్లలు, గొర్రెలు కాసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏ పని చేద్దామన్నా ఆ పనికి ఒక కులము ఏర్పడింది. కాబట్టి వీళ్ళు ఎవరో కూడా అందుట్లోకి వెళ్ళడానికి సుముఖంగా లేని కారణం చేత ఇక కొత్త రకమైనటువంటి వృత్తుల్లోకే వెళ్ళారు. ఆ కొత్త రకమైన వృత్తులు ఏంటి అని అంటే, ఆఫీసులో గుమస్తాలు, లేదంటే ఆఫీసర్లు, అంటే కాగితాలతో పనిచేసేవాళ్ళు, ఫ్యాన్ కింద కూర్చునేవాళ్ళు, లేకపోతే ఏసీ రూమ్లో కూర్చునేవాళ్ళు, ఇలాంటి విద్యకే పరిమితమయ్యారు. అందుచేత ఏమైందంటే, స్కిల్డ్ విద్య అనేది లేకుండా పోయింది. స్కిల్స్ లేకుండా పోయిన తర్వాత మనం పరిశ్రమల్లో అభివృద్ధి చెందడం అనేది అసాధ్యం. మన పూర్వీకులు మన చరిత్రలో చెప్పేవారు ఏంటంటే, మన దేశము ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ గురించే చెప్తారు. వీళ్ళు ఎంతసేపు చెప్పినా వస్త్ర పరిశ్రమ గురించి మాత్రమే చెప్తారు, మిగిలిన పరిశ్రమల గురించి ఏమీ చెప్పరు. మన దేశంలో వస్త్ర పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది, ఈ వస్త్ర పరిశ్రమని బ్రిటిష్ వాళ్ళు నాశనం చేశారు అనేది చెప్తూ ఉంటారు. సరే, ఇక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు నాశనం చేశారు అని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. 75 సంవత్సరాలుగా మన దేశమే కాదు, అనేక దేశాలను బ్రిటిష్ వారు పాలించారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్వతంత్రం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి, మనకన్నా చాలా అభివృద్ధి చెందాయి. కారణం ఏంటంటే, అక్కడ కుల వ్యవస్థ లేదు, అక్కడ అంటరానితనం లేదు. ఈ అంశాన్ని ప్రస్తావించకుండా వీళ్ళు మిగిలిన విషయాలు చెప్తూ ఉంటారు. పైపెచ్చు ఈ దేశంలో ప్రతిభ లేకుండా పోవడానికి కారణం రిజర్వేషన్ అని చెప్తారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. కారణం ఏంటంటే, రిజర్వేషన్ అనేది చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది, ఉద్యోగం చేయడానికి అవకాశం ఇచ్చింది. దానివలన చదువుకున్నవాడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు. సో వింత పశువు కాకుండా మానవుడుగా అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం, అంతే కదా. తర్వాత ఉద్యోగం అంటే ఏంటి? సంపదను పెంచేదే కదా ఉద్యోగాలు చేయడం అంటే. అంతేగాని సంపదకు వారసుడు అవడం కదా. అంటే భూమిలో రిజర్వేషన్ లేదు కదా, పరిశ్రమల్లో రిజర్వేషన్ ఏం లేదు కదా, విమానాశ్రయాల్లో రిజర్వేషన్ ఏం లేదు కదా, ఓడలో కేంద్రాల్లో రిజర్వేషన్ ఏం లేదు కదా. మరి ఈ రిజర్వేషన్ చూసి ఏడ్చుకోవడం అనేది చాలా 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 స్మాల్ మైండ్ అన్నమాట. ఆ విషయం ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా నేను చెప్పాను. అంత సంకుచిత స్వభావం ఉండడం అనేది దేశానికి ఏ విధంగానూ ఉపయోగపడదు. రిజర్వేషన్ తీసేయండి అంటే మీరు చదువుకోవద్దు అని చెప్పడం. అంటే ఓపెన్ కాంపిటీషన్లో మీరు పోటీ చేయొచ్చు కదా.
కొన్ని వేల సంవత్సరాలుగా నిరాకరించబడి వాళ్ళు అంటే కాళ్ళు కాళ్ళు కట్టేసి పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పడమే అనమాట. కాళ్ళు కట్టేసి పరిగెట్టమంటే ఎలా పరిగెడతారు? అలాగా చదువు అనేటటువంటి దాన్ని ఓపెన్ కాంపిటీషన్లోకి వెళ్ళాలి అని అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాకప్ చాలా ఉండాలి. చూడండి, కొన్ని కొన్ని పాఠశాలలో చదువుకోవాలంటే ఆ పాఠశాలలో చదువుకోవడానికి ఆ తల్లిదండ్రులకు కూడా చదువు ఉండాలి. తల్లిదండ్రులకు కూడా మంచి నాలెడ్జ్ లేకపోతే పిల్లలకి గైడెన్స్ ఇవ్వలేరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఓపెన్ కాంపిటీషన్లోకి నెట్టేయాలని చెప్పేసి చాలామంది వాదిస్తూ ఉంటారు. వాళ్ళ వాదన ఎలా ఉంటుందంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. మీకు మాకు చెప్పే మాస్టర్ ఒకటే కదా, మీకు మాకు పాఠం చెప్పేవాళ్ళు ఒకలే కదా, మీరు మేము చదువుకునేది ఒకటే కదా, మీరు మేము ఒకే బల్ల మీద కూర్చుంటున్నాం కదా అని వాదించిన వాళ్ళు ఉన్నారు. నాతో కూడా వాదించారు. అయితే బ్యాక్గ్రౌండ్ అనేది మర్చిపోయి బ్యాక్గ్రౌండ్ని కన్సిడర్ చేయకుండా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే కన్సిడర్ చేసి ఈ వాదించడం అనేది మూర్ఖత్వం. చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం వలన దేశానికి వ్యక్తిగా నాకు కొంత మెరుగైతే అవ్వండొచ్చు, కానీ వ్యక్తిగా దేశానికి చాలా ఉపకారము. నేను చదువుకున్న తర్వాత ఏం చేశాను? ఒక డాక్టర్గా నేను లక్షలాది మంది ప్రజలకి సేవ చేశాను. లక్షలాది మందికి వైద్యం అందించాను, ఆపరేషన్లు చేశాను, ఎంతోమంది డాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చాను. చదువుకున్న తర్వాత ఆ చదువు నాకే ఉపయోగం కాదు, అందరికీ ఉపయోగమే కదా. సో ఆ విధంగా చదువుకునే వాళ్ళకి అవకాశం రిజర్వేషన్ ఇవ్వకూడదనే వాదన చాలా పొరపాటు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ పట్ల మనకి ఒక రకమైనటువంటి న్యూనతాభావాన్ని కల్పించడం మూలంగానే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది వెనకబడిపోయింది. ఆ కారణం చేతనే పరిశ్రమల విషయంలో కూడా మనం వెనకబడిపోయాం. ఇంకా మరి ఈ విద్య అనేది బట్టి కొట్టే విద్యని డెవలప్ చేశారు. ఎందుకంటే బ్రాహ్మణులు ఈ వేద మంత్రాలు అయ్యి బట్టి కొట్టడమే కదా, బట్టి కొట్టి వాటిని అనర్ఘళంగా చెప్తా ఉండడం. దీనికి అలవాటు పడిన మన ఈ పౌరోహిత్యం చేసేటటువంటి వాళ్ళు ఆ తర్వాత కాలంలో ఉపాధ్యాయులుగా మారి ఈ పాఠాలు చెప్పడంలో కూడా ఇదే పద్ధతిని అవలంబించారు. ఏంటి? బట్టి కొట్టడం. బట్టి కొట్టి అనర్గళంగా అప్పచెప్పేయడం వల్ల కారు తయారవ్వదు, ఒక డ్రైవర్ తయారు కాలేడు, ఒక యంత్రం తయారు కాదు. అప్పచెప్పడం వల్ల ఏమవుతుంది? అప్పచెప్పడం వల్ల ఏమీ అవ్వదు, పని చేయడం వల్ల అవుతుంది. ఆ పని చేసే నైపుణ్యం వల్ల ఒక పని జరుగుతుంది తప్ప బట్టి కొట్టడం వలన ఒక పని చేయడం సాధ్యపడదు. కానీ దురదృష్టవశాత్తు మన చదువుల విషయంలో చదువు తాలూకు మొదట్లో చదువు విలువ తెలియలేదు పాపం. ఎందుకంటే వాళ్ళ తాత తండ్రులకి చదువులు లేవు కాబట్టి వీళ్ళకు కూడా చదువు తాలూకు విలువ తెలియలేదు. తెలిసి వచ్చే సమయానికి ఇప్పుడు తెలుసు అందరికీ చదువు తాలూకు విలువ. కానీ ఆ చదువు వ్యాపారం అయిపోయింది. మామూలు వ్యాపారం కాదు, చాలా పెద్ద వ్యాపారం అయిపోయింది. ఎంత పెద్ద వ్యాపారం అయిపోయిందంటే న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్స్ 3-4 పేజీలు యాడ్స్ ఇస్తున్నారు అని అంటే ఆ యాడ్కే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తున్నారు అని అంటే ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నారో దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. టీవీలో యాడ్స్, న్యూస్ పేపర్లో యాడ్స్ ఇలా ఇచ్చి జనాలని మెస్మరైజ్ చేసి మా స్కూల్లో చదివితేనే మీకు ర్యాంకులు వస్తాయి అనేటటువంటి ఒక సినిమాలాగా తయారు చేశారు. విద్యని ఒక సినిమాలాగా తయారు చేశారు. అది చాలా దుర్మార్గమైనటువంటి పరిణామం. దాన్ని మనం వెంటనే దాన్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మన రాజ్యాంగంలోనే ఉంది కదా, అందరికీ విద్య, నిర్బంధ విద్యని అందరికీ ప్రొవైడ్ చేయమని ఉంది. అందరికీ ప్రొవైడ్ చేయాలని మనం రాసుకున్నాం. మన పెద్దలు మన రాజ్యాంగ చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి దాంట్లో అందరికీ విద్య కావాలని ఉంది. మరి అందరికీ విద్య ఎక్కడుంది? ఈరోజు కూడా అందరికీ విద్య రాలేదు కదా. ఇప్పటికీ 30 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు కదా. విద్య అంటే ఊరికి సంతకం పెడితే విద్య కాదు కదా. ఇవాళ రోజున ఎంత డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఒక
ఉద్యోగం సంపాదించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది కదా. అది విద్య అంటే కేవలం చదువు కాదు, చాలా ఉంది, చాలా ఉంది. చాలా సమర్థత కావాలి, అది ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. తర్వాత అసలు నేను యాజ్ ఎ డాక్టర్గా మా లెర్నింగ్ ప్రాసెస్లో ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మేము ల్యాబొరేటరీస్లో చాలా ఎక్కువ గంటలు స్పెండ్ చేస్తాం. మేము థియరిటికల్గా చదివే చదువు ఒక వంతు అయితే, ప్రాక్టికల్గా నేర్చుకునేటటువంటిది చాలా పెద్ద వంతు. మా టీచర్స్లో ఏం చెప్తారంటే, పేషెంట్ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్ అని చెప్తారు. పేషెంట్ మాకు టీచర్, ప్రొఫెసర్ కాదు. బెస్ట్ టీచర్ ఈజ్ ద పేషెంట్. అలాగే ఒక పనిలో నేర్చుకుంటారు. అందుకే నేను లీగల్ ప్లేటర్ కూడా ఏమవుతాడు, లా డిగ్రీ రాగానే ప్లేటర్ అయిపోలేడు. ఊరికి ప్రాక్టీస్ చేయడానికి ఒక అనుమతి లభిస్తుంది, లా ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది తప్పితే అంత మాత్రం చేత లా ప్రాక్టీస్ చేయలేడు. చాలా శిక్షణ కావాలి, చాలా అనుభవం కావాలి, అది చాలా టైం కూడా తీసుకుంటుంది. సో ప్రాక్టికల్ లెర్నింగ్ లేకుండా వీళ్ళు ఊరికి బట్టి కొట్టే ర్యాంకుల్ని ప్రమోట్ చేశారు తప్పితే ప్రాక్టికల్ లెర్నింగ్ లేకుండా చేశారు. ప్రాక్టికల్ లెర్నింగ్లో మనకి చాలా ఉపయోగపడే అంశాలు ఏంటంటే, ప్రయోగశాలలు ఒకటి, రెండోది మ్యూజియంస్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే దురదృష్టవశాత్తు మనకి మ్యూజియంలు లేవు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఒకే ఒక వ్యక్తి 16 మ్యూజియంలకి డబ్బు ఇచ్చాడు. ఒక వ్యక్తి, అతని పేరు స్మిత్సోనియన్ మ్యూజియంస్ అని ఉంటాయి. అందులో నేను అన్నీ చూడలేదు కానీ ఒకటే చూశాను, దాని పేరు ఏరోస్పేస్ మ్యూజియం నేను చూశాను. అది ఎంత అద్భుతంగా ఉంటుందని అంటే, మనవాళ్ళు ఊరికే షాపింగ్ కాంప్లెక్స్లు కడుతున్నారు తప్పితే మ్యూజియంలు కట్టట్లా. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వస్తున్నాయి ఇటీవల కాలంలో, కానీ మ్యూజియంస్ డెవలప్ చేయట్లేదు. మ్యూజియంలో అసలు విమానాలు, ఏరోస్పేస్ అంటే విమానాలు, ర్యాకెట్లు, వీటికి సంబంధించింది కదా. విమానాలు, హెలికాప్టర్లు, ఇలాంటివి ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి, అవి ఎలాగా ఒకదాని తర్వాత ఒక తరం ఏ విధంగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాయి అనేది నేను చూసి చాలా నాలెడ్జ్ వచ్చేటటువంటి ప్లేస్ అనేటటువంటి విషయాన్ని గమనించాను. చిన్నపిల్లలు పోయి చూస్తూ ఉంటారు, వాళ్ళ విమానంలోకి ఎక్కి కూర్చుంటారు. విమానంలోకి ఎక్కి కూర్చుని కాక్పిట్లో కూర్చొని, పైలట్ కూర్చున్న ప్లేస్లో కూర్చొని అటు ఇటు తిప్పుతారు. అంత అవకాశం ఎక్కడుంటుంది? మనం దానికి సింపుల్గా నేను విశాఖపట్నంలో ఉంటాను. విశాఖపట్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నంలో ఓడల రేవు ఉంది. ఓడల రేవులో ఎగుమతులు దిగుమతులు ఎలా చేస్తారు, ఓడ ఎంత సైజు ఉంటుంది, ఎంత కార్గోని అది హ్యాండిల్ చేయగలుగుతుంది, ఈ విషయాల్ని ప్రాక్టికల్గా చూపించవచ్చు కదా. కానీ చూపించేటటువంటి పాఠశాల నాకు కనిపించలేదు. అలాగే ఓడల నిర్మాణ కేంద్రం ఉంది విశాఖపట్నంలో. ఓడల నిర్మాణ కేంద్రం ఎంత గొప్ప విషయం అది చూపించేటటువంటి కరిక్యులము అదేంటంటే మా కరిక్యులంలో లేదు కదా అంటారు టీచర్కి వెళ్ళి అడిగితే. అలాగే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్కి వెళ్ళేసి అసలు ఈ ఉక్కు ఖనిజం ఎలాగుంటుంది, అది పట్టుకుని చూస్తే ఎలా ఉంటుంది, తర్వాత దాన్ని బ్లాస్ట్ ఫర్నెస్లో వేసేటప్పుడు ఏమేమి కలిపి వేస్తారు, ఎంత వేడి పెడతారు, కళ్ళారా చూడకుండా మనం పుస్తకాల్లో చదివితే దానివల్ల మనకి ఏమి రాదు. అలాగే పెట్రోలియం ఉత్పత్తులు చేసే హిందుస్థాన్ పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీ ఉంది, HPCL అంటారు. అక్కడ పెట్రోలియం తయారవుతుంది, తర్వాత గ్యాస్ తయారవుతుంది, అనేకమైనటువంటి కెమికల్స్ కూడా వస్తూ ఉంటాయి. కెమికల్ ఇండస్ట్రీకి మనకి వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి. అలాగే విశాఖపట్నంలో ఆటోనగర్ అని ఉంది. ఆటోనగర్లో అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలను చూపించేటటువంటి ప్రయత్నం ఏ కాలేజీలోనూ ఏ స్కూల్లోనూ నేను చూడలేదు. మరి యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో అనేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సుల్లో అక్కడ ఏం చెప్తారు, ఎలా చెప్తారు, ఏమిటి అనేది చూపించేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. విశాఖపట్నం నేను చదువుకున్న మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజీలో మేము అప్పుడప్పుడు
ఎగ్జిబిషన్లు పెట్టాను. నేను చదువుకునేటప్పుడు నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు, ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు ఇవన్నీ ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు లక్షల మంది ప్రజలు వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. లేదంటే ఒక పెద్ద మ్యూజియంనే ఏర్పాటు చేస్తే దానివల్ల ఎంతోమంది వాళ్ళలో ఒక రకమైనటువంటి చేంజ్ వస్తుంది. ప్రాక్టికల్గా నేర్చుకోవాలనేటటువంటి చేంజ్ వస్తుంది. మహా అయితే మనకి మంచి మంచి మ్యూజియంస్ ఎక్కడ ఉన్నాయి ఇండియాలో? బెంగళూరులో ఒక సైన్స్ మ్యూజియం, విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం ఉంది. లేకపోతే కలకత్తాలో సైన్స్ సిటీ అని ఒకటి ఉంది. ఇలాగా ఎక్కడన్నా ఉన్నాయి. అలాగే జూ కూడా చాలా విజ్ఞానాన్ని కలిగించేటటువంటి ప్రదేశం. సో పుస్తకాలను చూపించి బట్టి కొట్టించే విధానం నుంచి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ వైపుకి తీసుకెళ్లకుండా ఉంటే, ప్రాక్టికల్గా వాళ్ళకి చేసి చూపించకుండా ఉన్నట్లయితే, మనం ఎన్ని స్కూళ్ళు పెట్టినా, ఎన్ని కాలేజీలు పెట్టినా వీటి వలన ప్రయోజనం ఉండదు. నేను వింటున్నది ఏంటంటే, ఇంజనీర్స్ లక్షల కొద్ది ఇంజనీర్స్ తయారవుతున్నారు, కానీ అందులో కేవలం 10% మందికే ఉద్యోగాలు దొరకవు. అంటే 90% మందికి ఉద్యోగాలు దొరకడం లేదు అని అంటే, మరి వారిలో నైపుణ్యము తగినంతగా లేకుండా మనం తయారు చేసి బయటికి పంపించడం అంటే అది ఎంత దుర్మార్గం, ఎంత కాలాన్ని వృధా చేసినట్లు, ఎంత ధనాన్ని మనం వృధా చేసినట్లు. ఆయన కాలేజీ పెట్టాడు కాబట్టి నేను కాలేజీ పెట్టాలి, నేను కాలేజీ పెట్టాను కాబట్టి ఆయన కాలేజీ పెట్టాలి. ఇలాగా పోటీ మీద కాలేజీలు పెట్టారు తప్ప అసలు అవసరం ఎంత ఉంది, ఏ కోర్సులు అయితే ఉపయోగపడతాయి, ఎంత నేర్చుకుంటున్నారు దీని మూలంగానే దాని విషయం మీద అవగాహన అవసరం లే. ఆయన పెట్టాడు కాబట్టి నేను పెట్టాలి, ఇదేనమాట. అలాగే మనకి బోర్డు అంతా 3 వైపులా సముద్రమే కదా. సీ వాటర్ రిసోర్సెస్ని, సముద్ర గర్భంలో ఉండేటటువంటి రిసోర్సెస్ని వాడుకునేటటువంటి పరిస్థితి లేదు మనకి. అలాగే నీటి మీద చేసేటటువంటి నౌకాయానానికి సంబంధించినటువంటి కోర్సులు, తర్వాత చేపలు పెంచుకునేటటువంటి విధానంలో కానీ, పట్టుకునేటటువంటి విధానంలో కానీ, లేకపోతే వాటిని ప్రాసెస్ చేసే విధానంలో కానీ, వాటిని ఎగుమతి చేసే విషయంలో కానీ మనకి తగినంత నైపుణ్యం లేదు. అది చాలా చేప అంటే అబ్బే మాకేం సంబంధం లేదండి, మేము చేపలు తినం కదా, మేము చేపలు అబ్బాయి అది చాలా కొంప పడుతుందండి, ఇలాంటి పనికి మాలిన మాటలన్నీ చెప్తా ఉంటాం. అలాగే మాంసం కూడా ప్రజలు ఉపయోగించేటటువంటి వస్తువుల్లో, ప్రజలు తినేటటువంటి ఆహారంలో మాంసం అనేది కూడా చాలా పెద్ద అంశము. అది శరీరానికి అవసరమైనటువంటిది, బలం ఇచ్చేటటువంటిది. దీని విషయంలో కూడా ఎవరు కూడా మాట్లాడరు అసలు. నేను వెజిటేరియన్ అండి అని అంటారు, లేదంటే పలానా రోజున నాన్ వెజిటేరియన్ తినకూడదండి, ఈ మాటలు మాట్లాడతారు. కానీ సరే, మీరు తినే రోజుల్లో తినేవాళ్ళు కదా, 90% మంది ప్రజలు తింటారు కదా, అది ఒక పెద్ద పరిశ్రమ కదా, ఆ పరిశ్రమలో కోర్సులు కావాలి కదా, దాన్ని ప్రాసెస్ చేసే విధానం కావాలి కదా, ఎగుమతులు చేసుకునే విధానాలు కావాలి కదా, అది బోల్డంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది కదా, ఇలాంటి ఆలోచనలు లేవు. అలాగే మనం గొప్పగా నన్ను బాగా ఆకర్షించిన 2 అంశాలు ఉన్నాయి ఈ విదేశాలు ప్రయాణం చేసినప్పుడు. ఒకటి స్విట్జర్లాండ్, రెండోది దుబాయ్. ఈ 2 ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, స్విట్జర్లాండ్లో భయంకరమైనటువంటి చలి, మనకి హిమాలయ పర్వతాల భయంకరమైన చలి. ఆ చలిలో ఎప్పుడన్నా పర్యటనకి వెళ్ళి ఆనందించి రావడానికి బాగుంటుంది తప్ప అక్కడ నివసించడానికి అంత గొప్పగా ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు తిరగాలి అని అంటే ఒంటి మీద 5-6 పొరలో ఉండేటటువంటి బట్టలు వేసుకుని ఉంటే తప్ప వాళ్ళు అక్కడ బ్రతకలేదు, అంత చలి. దాన్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేశారు స్విట్జర్లాండ్. అది వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ కింద డెవలప్ అయింది స్విట్జర్లాండ్. అది చాలా గొప్ప అచీవ్మెంట్. చూసేసి పర్యటన చేసేసి వచ్చేయడం కాదు, అది ఒక ఇంపార్టెంట్ హ్యూమన్ అచీవ్మెంట్. అది ఆ అచీవ్మెంట్ వల్ల ఆ దేశం బాగుపడింది. ఆ దేశానికి బోల్డంత పర్యాటక రంగం నుంచి బోల్డంత డబ్బు సంపాదించుకున్నారు. సరే, అది మనకే ఉంది కదా, మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, మంచి పర్యాటక ప్రదేశాలే కదా. సో మనం ఏం చేస్తామంటే అవి పిల్గ్రిమేజ్ ప్లేసుల కింద మారుస్తాం.
ఇక్కడ దేశంలో ఏంటంటే ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రాలన్నీ కూడా దేవాలయాలు నిర్మించి కేవలం దేవాలయాన్ని దర్శించుకునే పర్యటనగా భావిస్తారు తప్పితే ఒక మంచి విజ్ఞాన కేంద్రంగా, మంచి వినోద కేంద్రంగా మార్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. సరే, ఇక దుబాయ్ గురించి చెప్పుకుందాం. దుబాయ్ అది ఎడారి, భయంకరమైన వేడి, వర్షాలు పడవు, అదంతా ఇసుక. అలాంటి ప్రదేశాన్ని వాళ్ళు అద్భుతంగా తయారు చేశారు. అని ఎడారుల్ని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. మంచు ఎడారుల్ని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో, ఎడారుల్లో బ్రహ్మాండమైన పంటలు పండించేటటువంటి ఈ రోజుల్లో అలాంటివి మనకి అనేకమైనటువంటి ప్రదేశాలు ఉంటే కూడా మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోవడం అనేది మన తెలివి తక్కువదనమే కదా. ఇంతకపోతే దుబాయ్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఇండియన్స్, అంటే అమ్మేవాడు ఇండియన్, కొనేవాడు ఇండియన్. చాలా ఆశ్చర్యం వేసింది నాకు చూసి. ఎందుకు అంటే అక్కడ ట్యాక్స్ ఫ్రీ. మనవాళ్ళు పోయి పొద్దున్న బొంబాయి వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న పోయి వ్యాపారం చేసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు. ఎందుకు 3 గంటల ప్రయాణం, 3 గంటలు ప్రయాణం చేసుకుని వచ్చేస్తే, లేదంటే ఒక రాత్రి ఉంటారు, బోళ్ళని వస్తువులు కొని తెచ్చుకుంటారు, చౌకగా వాళ్ళకి వస్తువులు దొరుకుతాయి, దాని మూలంగా బాగా ఎంజాయ్ చేస్తారు, అక్కడ ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. అలాగే సింగపూర్, అది కూడా బ్రిటిష్ వాళ్ళ కాలనీయే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి ప్లేసే. మరి ఆ సింగపూర్ ఎందుకు అంత గొప్పగా డెవలప్ అయింది? బ్రిటిష్ వాళ్ళు అంతా దోచుకోవడమే కదా. మరి వాళ్ళు అక్కడ దోచుకున్నారు. సో అది కాదు సమస్య. ఆ తర్వాత కాలంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో విద్యని మనము బేసిక్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అనేది నా భావన. బట్టి కొట్టే విద్యని మనం నేర్పించాం తప్ప పెర్ఫార్మింగ్ విద్యని మనం నేర్పించడం లేదు. పెర్ఫామ్ చేయాలి. నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి నేను ఆయనకి ఉపన్యాసం చెప్తే లాభం ఏంటి? ఆయనకి వైద్యం చేయాలి, నేను ఆయనకి జబ్బు తగ్గించాలి, ఆయనకి ఆపరేషన్ అవసరం అయితే నేను ఆపరేషన్ చేసే నైపుణ్యం నాకు ఉండాలి. నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి నేను ఉపన్యాసాలు చెప్తే అనర్గళంగా నేను చదువుకున్న పాఠాలను వాళ్ళకి అప్పచెప్తే ప్రయోజనం ఏంటి? నా పేషెంట్ని, ఆయనకి వచ్చినటువంటి బాధను తగ్గించాలి. నేను ఐ స్పెషలిస్ట్ కాబట్టి అతని కంటి చూపుని నేను కాపాడాలి. అంధుడైపోతే కనుక అంధుడికి మళ్ళీ కంటి చూపు వచ్చేటట్టుగా నేను ఆపరేషన్ చేసి మళ్ళీ కంటి చూపు రప్పించాలి. అది కదా నా కర్తవ్యం. అంతేగాని నేను ఉపన్యాసం చెప్తే లాభం ఏంటి వాళ్ళకి? నేను పలానా పుస్తకం చదివాను, పలానా కాలేజీలో చదివాను, ఆ పుస్తకం చాలా గొప్పగా ఉంటుంది, ఈ మాస్టర్ చాలా గొప్పగా చెప్తాడు, ఇలాంటి మాటలు చెప్తే ప్రయత్నం ఏంటి? అందుచేత ఏంటంటే మన విద్యా విధానం మారాలి. విద్య చదవడమే మాత్రమే కాదు, అంటే డిగ్రీలు ఇటీవల కాలంలో మన వాళ్ళు చాలామంది డిగ్రీలు చదువుతున్నారు కదా. డిగ్రీలు సంపాదించుకోవడం కాదు, సమస్యను పరిష్కరించగలమా లేదా, మనం ఏదైనా ఒక కొత్త విషయం మీద ఒక పరిశోధన చేయగలమా లేదా, ఆ పరిశోధన ఫలితాలని మనం ప్రజలకి మనం అందించామా లేదా, ఇది కదా గీట్రై మన విద్యకే. అది లేదు, అది భారతదేశంలో లేదు. ప్రపంచంలో 222 నోబెల్ బహుమతులు ఒక చిన్న జాతి, యూదు జాతి అనేవాళ్ళు 1,75,00,000 మంది జనాభా కలిగినటువంటి యూదు జాతీయులు 222 నోబెల్ ప్రైజులు గెలుచుకున్నారండి. మనకి 142 కోట్ల మంది ప్రజలుండి ఎన్ని నోబెల్ ప్రైజులు గెలుచుకున్నామో మీరే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. సో అందుచేత ఏంటంటే మన విద్యా విధానంలో మనం చాలా వెనకబడి ఉన్నాము. మనము చాలా అందులో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పెర్ఫార్మింగ్ విద్యగా మార్చాలి. సమస్యలను పరిష్కరించగలిగేటటువంటి సామర్థ్యం ఉండేటటువంటి, నైపుణ్యం ఉండేటటువంటి మనుషులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి, అందులో మనం కూడా మన వంతు కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.